అడవిలోని క్రూర జంతువులు నగరంలోకి అప్పుడప్పుడు వస్తున్న విషయం పేపర్లో, టీవీలలో, సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇటీవలి కాలంలో మే మొదటి వారంలోనే 3 సంవత్సరాల వయసు గల చిరుత దారి తప్పి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ ఉన్న ఆధునిక ఫెన్సింగ్ పైనుంచి దూకి చిరుత విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయం సీసీటీవీలో గమనించిన సెక్యూరిటీ అలారం మోగడంతో ఎయిర్పోర్టు సిబ్బంది సెక్యూరిటీ పై అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఈ విషయాన్ని శంషాబాద్ ప్రాంత జిల్లా ఫారెస్ట్ అధికారులకు చిరుత విమానాశ్రయంలోకి ప్రవేశించిన విషయం వివరించగా తెలంగాణ ఫారెస్ట్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయం లోపల 20 సీసీ ట్రాప్ కెమెరాలను, 3 బోన్లను, మేకలను ఆహారంగా చూపి ఏర్పాటు చేయగా చిరుత విమానాశ్రయంలో గల నెమళ్లను, కుందేళ్లను తింటూ కాలం గడిపినట్టు తెలిసింది. చిరుత బోన్ల వరకు రావడం, మేకలను తినకుండా వెళ్ళిపోవడం జరుగుతుండడంతో ఫారెస్ట్ అధికారులు విమానాశ్రయ రన్వే సెక్యూరిటీ అధికారులకు దాదాపుగా చుక్కలు చూపించినందే చిరుత. తర్వాత మరో 2 బోన్లు అదనంగా మేకలతో పాటు పచ్చి మాంసాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రోజున ఉదయం బోన్లోకి వెళ్లిన చిరుత బోన్లో చిక్కడంతో ఫారెస్ట్ అధికారుల ప్రయత్నం ఫలించిందని తెలిసింది. విమానాశ్రయ అధికారులు రిలాక్స్ అయ్యారని తెలిసింది. చిరుత అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందని తెలిసింది. సీసీ కెమెరాల ఆధారంగా చిరుతను ట్రాక్ చేయడం సులువుగా మారిందని తెలిపారు అధికారులు. లేదంటే ట్రాంకులర్ ఉపయోగించి పట్టుకునే పరిస్థితి వచ్చేదేమో అని అనుమానం వెళ్లబుచ్చిన ఫారెస్టు సిబ్బంది. పెద్ద ప్రమాదమే తప్పిందంటున్న ప్రయాణికులు, నగరవాసులు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు జరిగినప్పటి నుంచి చిరుత రావడం మొదటిసారి అని అంటున్నారు కొంతమంది. మరి ఇలాంటి క్రూర జంతువులు వస్తున్నాయి అనే విషయం మీద అధికారులు, జిల్లా అధికారులు కనిపెట్టి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలు ఎంతో భయభ్రాంతులకు గురైన విషయం ఇప్పుడు ఈ చిరుతతో బయటపడింది. ఇప్పటికే స్థానికంగా ఉన్న గోవులను తిన్నదని తెలిసింది.